బాలకృష్ణ సీరియస్ అయ్యారు. వైఎస్ జగన్ హయాంలో జరిగిన ఘటనపై ఎమ్మెల్యే కామినేని చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. చిరంజీవి గట్టిగా అడిగితే జగన్ వచ్చారన్న వ్యాఖ్యలు అబద్దమని స్పష్టం చేశారు. అలాగే కూటమి ప్రభుత్వం తనను అవమానించిందన్నారు. ఎఫ్డీసీ సమావేశంలో తన పేరును 9వ స్థానంలో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? సో బాలకృష్ణ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు ఒక విధంగా మళ్ళీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలకృష్ణ వర్సెస్ చిరంజీవి ఫ్యామిలీ వర్సెస్ ఎన్టీఆర్ ఫ్యామిలీ అన్న విధంగా ఒక విధంగా నడిచింది గతంలో. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ నలుగురు కూడా టాప్ హీరోలు పోయిన దశకంలో. అంతకుముందు 90s లో 2005 వరకు కూడా ఇప్పుడున్న మహేష్ బాబు కానీ, జూనియర్ ఎన్టీఆర్, ఆ తర్వాత ఇప్పుడున్న వాళ్ళు ప్రభాస్, వీళ్ళందరూ వచ్చేంత వరకు కూడా వాళ్ళు ఆ నలుగురు వేయలేరు ఇండస్ట్రీలో. అప్పుడు చిరంజీవితో నాగార్జున, వెంకటేష్ ఈక్వేషన్ బాగానే ఉండే, కానీ చిరంజీవి ఫ్యాన్స్ వర్సెస్ బాలకృష్ణ ఫ్యాన్స్ అనే విధంగా. సో అప్పుడు సోషల్ మీడియా లేదు, సోషల్ మీడియా అప్పుడప్పుడు వస్తున్న సమయం. సో చాలా తీవ్రంగా ఒకళ్ళొకళ్ళు విమర్శించుకునేవాళ్ళు. సో ఇవాళ బాలకృష్ణ ఏదైతే చిరంజీవి గురించి కామెంట్ చేశారో అసెంబ్లీలో, జగన్ ని చాలా గట్టిగా అడిగారు, జగన్ దిగి వచ్చారు అని కామినేని శ్రీనివాస్ బీజేపీ ఎమ్మెల్యే చెప్పినప్పుడు ఆయన గట్టిగా అడగలేదు, ఆయన జగన్కి సరెండర్ అయిపోయారు అన్న విధంగా ఆ మాట అనలేదు, కానీ ఆ అర్థం వచ్చే విధంగా బాలకృష్ణ మాట్లాడారు. ఇది నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ పరంగా, కూటమిలో కూడా ఈ విభేదాలు సృష్టించే అవకాశం ఉంది. ఎందుకు? కూటమిలో చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా. సో ఒక విధంగా క్యాస్ట్ వారు మనకు తెలుసు, ఆంధ్రప్రదేశ్లో కమ్మ కాపు వారు చాలా ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ అందరికంటే ముందుగా స్పందించిన తీరుతో ఈ రెండు కులాల మధ్య కూడా విభేదం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో బహిరంగ రహస్యం, కులాన్ని బట్టి అభిమానులు ఉండే రాష్ట్రం, కులానికి సంబంధించి ఎక్కువ ఉండే రకం. సో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళి అక్కడ ఆయన్ని అందరికంటే ముందుగా హక్కున చేర్చుకుని రాజమండ్రి జైలు దగ్గరే పొత్తు అనౌన్స్ చేసిన సందర్భంలో నేను బీజేపీని ఒప్పిస్తానన్నప్పుడు రెండు కులాల మధ్య కూడా ఒక విధంగా వైరం తగ్గింది. ముఖ్యంగా కమ్మ కులస్తులు అప్పటి వరకు పవన్ కళ్యాణ్ గురించి నెగిటివ్ గా మాట్లాడిన వాళ్ళు కూడా ఫిదా అయిపోయి పాజిటివ్ అయిపోయారు. రెండు కులాల మధ్య కూడా న్యాచురల్ గా ఇప్పుడు 56% ఓట్లు వచ్చిందంటే కమ్మ కాపు అన్నది అవుట్ రైట్ గా ఓటింగ్ పడ్డ పరిస్థితి. సో 90s లో 2000 లో ఏదైతే పోరుందో ఇప్పుడు మళ్ళీ చిరంజీవి దానికి వెంటనే విత్ ఇన్ 2 hours లో క్లారిఫికేషన్ ఇచ్చారు. బాలకృష్ణ పవన్ కళ్యాణ్ మధ్య ఈక్వేషన్ బానే ఉంది, కానీ బాలకృష్ణ చిరంజీవి మధ్య గతంలో ఉన్న ఈక్వేషన్ బాలేదు. మనం గతంలో ఆహా షోలో చూసాం, బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ని ఆహా ఓటీటీ షోలో ఇంటర్వ్యూ చేశారు. సో ఇవాళ మాట్లాడిన మాటలతో డెఫినెట్ గా ఇప్పుడు చిరంజీవి తమ్ముడుగా పవన్ కళ్యాణ్ స్పందించాలి, చిరంజీవిని డిఫెండ్ చేయాలి, చిరంజీవిని డీమీన్ చేస్తూ బాలకృష్ణ మాట్లాడారు అనుకుంటారు. సో అక్కడ కామినేని మాట్లాడిన దానికి జగన్ ను సైకో అని బాలకృష్ణ అన్నారు. సో న్యాచురలే, బాలకృష్ణ జగన్ తిట్టడం న్యాచురలే వాళ్ళు, ఎందుకంటే ఉన్నారు అంటే ఏంటంటే ఆ ఎనిమిటీ ఉంది. కానీ చాలా మంది ఏం చెప్తూ ఉంటారంటే జగన్ బాలకృష్ణ ఫ్యాన్ గా ఉండేవారు రాజకీయాల్లోకి రాకముందు. ఎందుకంటే రాయలసీమ సినిమాలు ఎక్కువ తీశారు కదా, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు ఇవన్నీ సినిమాలు తీసినప్పుడు జగన్ చాలా పెద్ద బాలకృష్ణ ఫ్యాను. ఆయన రాజకీయాల్లో రాకముందు కడప జిల్లా అధ్యక్షుడిగా బాలకృష్ణ ఉండేవాళ్ళని ఒక పాత ఫోటో కూడా బాలకృష్ణ ఫ్యాన్స్ తీసేవాళ్ళని చెప్తారు. బట్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ మధ్య వైరం ఎక్కువైంది, న్యాచురల్ గానే తిడతారు. కానీ ఆ జగన్ ని సైకో అని తిట్టడంతో పాటు చిరంజీవి కూడా జగన్ కు సరెండర్ అయ్యారు అని విధంగా మాట్లాడడంతో ఇప్పుడు చిచ్చు మొదలైంది. విత్ ఇన్ 2 hours లో విదేశాల్లో చిరంజీవి ఉండి ఆయన రెస్పాండ్ అయ్యారు, ఒక ప్రకటన రిలీజ్ చేశారు. అసలు ఏం జరిగిందన్నది, నేను సరెండర్ కాలేదు, నేను సినిమా ఇండస్ట్రీ తరఫున మాట్లాడమని నన్ను అడిగితే, చాలా మంది అడిగితే, మహేష్ బాబు అడిగారు, రాజమౌళి అడిగారు, ప్రభాస్ అడిగారు, ఇటువంటి వాళ్ళందరూ వచ్చి అడిగితే నేను రెస్పాండ్ అయ్యాను. నేను పేర్ని నాని ఫిల్మ్ అక్కడ సినిమాటోగ్రఫీ శాఖ ఆయన మంత్రిగా ఉన్నారు కాబట్టి పేరు నానితో గతంలో పరిచయం ఉంది కాబట్టి ఆయనతో మాట్లాడేది తప్ప దీనిలో ఎక్కడ కూడా లేదు. 1-to-1 మీటింగ్ ముందు కండి, తర్వాత జగన్తో సమావేశం కండి అంటే ముందుగా 1-to-1 కోసం లంచ్ కోసం వెళ్ళాను, ఆ తర్వాత ఈ విధంగా చేశాను అని చిరంజీవి మొత్తం ఎపిసోడ్ మీద క్లారిటీ ఇచ్చారు. ఎక్కడ నేను సామాన్యుడైనా ముఖ్యమంత్రి అయినా వినయంగా మాట్లాడతాను. అప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారంటే చిరంజీవి నమస్కారం పెడుతున్న విజువల్ ని బయట లీక్ చేశారు. సో చిరంజీవి పూర్తిగా సరెండర్ అయిపోయారు, టికెట్ల పంపు కోసం జగన్ కు దండం పెట్టారు, ఈ విధంగా కామెంట్స్ వచ్చాయి. కానీ దానికి క్లారిఫికేషన్ ఇచ్చున్నారు, ముఖ్యమంత్రి ఉన్నా సామాన్యంగా ఉన్నా నేను వినయంగా మాట్లాడతాను, దాన్ని అనవసరంగా ప్రొజెక్ట్ చేస్తున్నారన్నారు.
సో ఒక విధంగా ఇది కూటమిలో కుంపటి కూడా పెట్టినట్టు అయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డెఫినెట్ గా రెస్పాండ్ కాక తప్పదు కదా. తన అన్నని అన్నప్పుడు చిరంజీవి 2 hours లోనే ఆయన రెస్పాండ్ అయ్యారంటే ఆయన ఎంత హర్ట్ అయి ఉంటారో మనకు అర్థమవుతుంది. సో మాట్లాడదాం. మనతో పాటు కిరణ్ రాయల్ గారు, జనసేన నేత, తిరుపతి నుంచి మనతో ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్ రాయల్ గారు ఏమంటారు ఇవాళ బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల మీద? సార్ నమస్కారం సార్, మీకు జీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. సార్ ఒకటే అండి, దీని ఎందుకు రాజకీయం కింద ముడి పెడుతున్నా నాకు అర్థం కావట్లా. ఇది ప్యూర్ సినిమా సంబంధించింది. జనసేనకి దీనికి సంబంధం ఎలా ఉంటుంది సార్? ఇది పవన్ కళ్యాణ్ గారు గౌరవం, మాకందరికి కూడా చిరంజీవి గారు గౌరవం, మాకందరం కూడా రాజకీయం నేర్చుకుని చిరంజీవి గారు చూసి ఇవంతా ఒకటే. ఆ రోజు సినీ పరిశ్రమ కోసం, సినిమా వాళ్ళ కోసం కొన్ని లక్షలాది మంది కార్మికులు రోడ్డుపైకి వస్తారని చెప్పి ఆ రోజు చిరంజీవి గారు ఇంటికి వెళ్ళారు. ఇది కరెక్ట్. ఇప్పుడు అది ఆ రోజు బాలకృష్ణ గారిని పిలిచింది వాస్తవమే. ఆయన రాలేదు, ఏదో పనులు రాలేకపోయాడు, ఓకే అయిపోయింది. తర్వాత రాజకీయ పరిణామాలు చూసాం. జనసేన టీడీపీ కలిసి పనిచేయడము, రాజకీయాల శత్రులు మిత్రులు ఉన్నారు, ఇవన్నీ అయిపోయినాయి వర్షన్. ఈ రోజు బాలకృష్ణ గారు ఎందుకు అన్నారు ఆ మాట అర్థం కాల. దాని వెనకాల ఎవరున్నారో అర్థం కాల, మాకేం తెలియదు. అది ఎందుకు అన్నాల్సి వచ్చింది తెలియదు. అన్నదానికి చిరంజీవి గారు ఎందుకు రియాక్ట్ అయ్యారు? లేదు ఆ రోజు నాకు జగన్ రెస్పెక్ట్ ఇచ్చాడు, వాళ్ళ గౌరవం ఇచ్చాడు, నేను జగన్ దగ్గర వెళ్ళాను అని చిరంజీవి గారు చెప్పారు, అయిపోయింది. దాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నము వైసీపీ వాళ్ళు చేస్తున్నారేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చిరంజీవి గారు బాలకృష్ణ ఇద్దరు మంచి మిత్రులే. టాప్ 1 టాప్ 2 ఎప్పుడు వీళ్ళిద్దరు 1, 2 లో ఉంటారు. ఎప్పుడు టాప్ మెగాస్టార్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు 1 లో ఉంటే 2 లో బాలకృష్ణ గారి సినిమాలు ఉంటాయి. వీళ్ళిద్దరు ఎప్పుడు కలిసి బాగానే ఉంటారు. కానీ దీని రాజకీయం చేయడానికి ఎక్కడ ఉంది? ఎప్పుడు కూడా 90s లో కూడా ఎప్పుడు వైరం చిరంజీవి ఫ్యాన్స్ బాలకృష్ణ ఫ్యాన్స్ మధ్య వైరం కదా. బాలకృష్ణ బహిరంగంగా చాలాసార్లు చిరంజీవి మీద చెప్పారు, నా సినిమాలు కాపీ కొట్టారు, నా మూసలోకి వచ్చారు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు హిట్ తర్వాత ఇంద్రా తీసినప్పుడు డైరెక్ట్ గానే మాట్లాడారు. నేను చెప్తున్నాను సార్, ఎన్ని చేసినా ఎన్ని చూసినా ఇది పూర్తి ప్యూర్ సినిమా, ఇట్స్ నాట్ పాలిటిక్స్. ఇది రాజకీయ కులముద్దని మేము కోరుకుంటున్నాం. ఇంకా కూడా మాట్లాడాము విషయంతో కూడా. ఇది రాజకీయానికి మోసం లేదు. కేవలం బాలకృష్ణ గారు మాట్లాడినారు అంటే ఓకే. అప్పుడు నన్ను నా పేరు 9వ పేరు పెట్టారంటే నాకు ఇది పేది నాని జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న డ్రామాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజు బాలకృష్ణ గారు రాలన్నప్పుడు ఆయన పేరు పెట్టారని చెప్తున్నారు. దీనికి బాలకృష్ణ గారు రాలేదు. కానీ మేమేమనుకున్నాం, బాలకృష్ణ చేత పేరు నాని జగన్ ఆ విధంగా వ్యాఖ్యలు చేయించలేరు కదా. అంటే ఒకటండి, ఆ రోజు పేరు లిస్ట్ ఇచ్చింది పేరు నాని గారే, చిరంజీవి గారు కాదు ఇచ్చింది లిస్టు. ఇప్పుడు ఆయన అనౌన్స్ చేసింది ఆంధ్రప్రదేశ్ లో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తో చర్చల సందర్భంగా ఇచ్చిన పేరులో 9వ లిస్టు 9వ పేరు తనది ఉంది అంటే ఈ ప్రభుత్వంలో అని చెప్పి కందుల దుర్గేశ్వరం నేను క్వశ్చన్ చేశానని బాలకృష్ణ అన్నారు. అవునండి, అది అప్పుడు ప్రభుత్వం కాదు కదా. 9వ పేరు ఉందంటే ఇప్పుడు ప్రభుత్వం గురించి ఆయన మాట్లాడింది అది వేరు. ఇది అది కూడా విన్నాను సార్. చెప్తున్నాను, నేను చెప్తున్నాను కదా. బాలకృష్ణ గారు వ్యాఖ్యలు అనకాల ఆయన ఎందుకు అన్నాడు, మామూలుగానే బాలకృష్ణ గారు ఏదో మనసులో పెట్టుకోరు, పట్టు టపటపని మాట్లాడేసే వ్యక్తి. కానీ చిరంజీవి గారు శత్రువు కూడా ఇంటికి పిలిచి భోజనం పెట్టి సహాయం చేసే వ్యక్తి. వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ చెప్తున్నాను నేను. చిరంజీవి లాంటి వ్యక్తి గొప్ప వ్యక్తి. ఆయన శత్రువులు కూడా ఆయన ఇంటికి వస్తే అన్నం పెట్టి డబ్బులు ఇచ్చి పంపించే వ్యక్తి. బాలకృష్ణ గారు ఎలా అంటే ఆయన ఓపెన్ గా మాట్లాడేస్తారు. అది కొంచెం కొన్నిసార్లు మనం చూసుంటాం. అనేక సార్లు కొంతమంది అభిమానులు కొట్టిన సందర్భాలు చూసాం. కొన్ని చోట్ల తక్కువని వేరే బూతులు మాట్లాడి చూసి ఆయన మాట్లాడుతుంటాడు. అది కామన్ గా ఆయనకు అలవాటు. కానీ చిరంజీవి అలవాటు అలా కాదు. ఆయన ఆ రోజు సినిమా కోసం జగన్ ఇంటికి వెళ్ళడం వాస్తవం, జగన్ తో మాట్లాడడం వాస్తవం. కానీ అభిమానులు మేమైతే హర్ట్ అయ్యాం. ఆ రోజు జగన్ ఇంటికి పోవడం, ఆ దండం పెట్టుకున్న వీడియోని వెంటనే గంటలు రిలీజ్ చేసి చిరంజీవి లాంటి వ్యక్తి జగన్ కి దండం పెట్టినాడు, పవన్ కళ్యాణ్ నువ్వెంత అని చెప్పి వాళ్ళు ట్రోల్ చేయడం, ఇవన్నీ బాధాకరం. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా బాధపడ్డారు. తర్వాత ఒక ఫంక్షన్ లో కూడా పవన్ కళ్యాణ్ ఇష్టం లేదంటారు కదా, చిరంజీవి టికెట్ల పెంపు గురించి అక్కడికి వెళ్ళడానికి ఇష్టం లేదు అని చాలా మంది అంటారు. అవును సార్, మాకు ఇష్టం లేదు మీరు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, నేను రాను, నాకు అవసరం లేదు, మీరు వెళ్ళండి, మీరు సినీ పరిశ్రమ కోసం వెళ్ళండి. అప్పుడు ఫుల్ వైరం. అప్పుడు చిరంజీవి గారు మాకు హీరో, జగన్ అనే వ్యక్తి మాకు విలను. విలన్ దగ్గరికి హీరో పోతే ఎలా ఉంటుంది సినిమాలాగా. కాబట్టి ఆయన అక్కడ పోవడం మేమైతే దాన్ని అభ్యంతరం వ్యక్తం చేశాం. చిరంజీవి గారు అక్కడ పోకూడదు. చాలా మంది ఇంకా సీఎం పెద్దలు ఉన్నారు, మా సభ్యులు ఉన్నారు, మా ప్రెసిడెంట్, వాళ్ళు పోతారు కదా చిరంజీవి గారు. కానీ ఆ రోజు చిరంజీవి గారు పోకపోతే సమస్య పరిష్కారం అయ్యేది కాదు. కాబట్టి చిరంజీవి గారు పోయారు. ఆయన ఒక మెట్టు కాదు,
1000 మెట్లు దిగి వెళ్ళాడు కేవలం సినీ పరిశ్రమ కోసం. కాబట్టి చిరంజీవి లాంటి వ్యక్తి ఈ రోజు లెటర్ ఇచ్చాడంటే దాన్ని మేము సీరియస్ గా తీసుకునే అవసరం లేదు. రాజకీయం దీంట్లో వెనకాల రాజకీయం లేదు. సినీ పరిశ్రమ మామూలుగానే ఇలాంటి జరుగుతుంటాయి, అందులో భాగం అనుకుంటాం తప్ప దీన్ని రాజకీయం చేసి దీన్ని. అంటే మరి బాలకృష్ణ ఎందుకు అట్లా మాట్లాడారు? ఇప్పుడు చిరంజీవిని అవమానించినట్టే కదా మాట్లాడడం. సార్ బాలకృష్ణ గారి మాటలు కూడా మనం కొన్నిసార్లు సీరియస్ తీసుకోవడం అవసరం లేదని చెప్తున్నా, నా అభిప్రాయం ఇది. ఓకే ఓకే, బాలకృష్ణ గారు మామూలుగా ఎలా మాట్లాడారో తెలుసు, కానీ బాలకృష్ణ గారి మాటలు కొన్నిసార్లు సీరియస్ గా తీసుకోకూడదు. అదే బాలకృష్ణ గారు ఇప్పుడు కాసేపు చిరంజీవి గారితో ఫోన్ లో మాట్లాడతారు, చిరంజీవి గారు బాలకృష్ణ గారితో కానీ చిరంజీవి చెప్పారు, నేను చాలా సార్లు అప్పుడు ట్రై చేశాను ఆ సందర్భంలో బాలకృష్ణతో ఫోన్ లో మాట్లాడేందుకు, కానీ ఆయన అందుబాటులో రాలేదు, రమ్మంటే రాలేదన్నారు. అది మీరు బాలకృష్ణ గారిని అడగాలి, ఎందుకు రాలేదో బాలకృష్ణ గారిని అడగాలి. ఆయనకి ఇష్టం లేదు రాలేదేమో, కానీ చిరంజీవి గారు చెప్పాం కదా, ఆయనకి ఇబ్బంది అయినా పరిశ్రమ కోసం దిగి వెళ్తాడు. కాబట్టి చిరంజీవి గారు ఉన్న వ్యక్తి ఒక వండర్ఫుల్ మ్యాన్. ఆయన మరి పవన్ కళ్యాణ్ తన అన్నని డిఫెండ్ చేయాలి కదా, అంత అవసరం ఏముంది సార్ మాకు? ఆ రోజు లేదంటే ఇప్పుడు బాలకృష్ణ మాట్లాడిన దాని ప్రకారం చిరంజీవి జగన్ కు తలొగ్గినట్టు చెప్పారు. పవన్ కళ్యాణ్ మరి అన్నని డిఫెండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది కదా ఇప్పుడు. ఒకటండి, ఇప్పుడు అంత డిఫెన్స్ చేయాల్సినంత పాలిటిక్స్ ఏం లేదు ఇక్కడ. బాలకృష్ణ గారు మాట్లాడి చిరంజీవి గారు మాట్లాడారు, వాళ్ళు ఇద్దరు మాట్లాడుకున్నారు. దీంట్లో ఎక్కడ పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ చేసిన అవసరం లేదు. కానీ చిరంజీవి మీద ఇక వాళ్ళ పవన్ కళ్యాణ్ సహించారు కదా. గతంలో మనం చూసాం, ఏది లెజెండ్ అన్నప్పుడు 2007 లోను తెలుగు సినిమా పరిశ్రమ వజ్రోత్సవాల సందర్భంగా తమ్ముడు మోహన్ బాబు అంటూ మాట్లాడారు. అందుకే సార్ ఇప్పుడు ఆయన మాట్లాడాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద మాట్లాడతారంటే నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే అంత అవసరం లేదు, ఇది సినిమా సంబంధించిన విషయం ఇది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి బాలకృష్ణకి ఈక్వేషన్ బానే ఉన్నట్టు కనబడుతుంది. ఆహా షో తర్వాత చూస్తే తమ్ముడు ఆ రోజు చంద్రబాబు గారు జైల్లో ఉంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఆ రోజు వెళ్లి బాలకృష్ణ గారు కలిసి తీసుకొని చేశారు. అంతా మేమంతా ఒక కుటుంబంగా కలిసే ఉన్నాము. ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన ఏదో లైట్ గా అన్నాడు, అంత సీరియస్ అవుతుందని అనుకోలేదు. మళ్ళీ ఆయన చెప్పిన మాటలు సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం అయితే మేము అనుకోవట్లేదు. దాన్ని ఎవరు సీరియస్ గా తీసుకొని ఎవరు ట్రోల్ చేస్తారో వాళ్ళకి అవసరం ఏమో సార్, మాకైతే కాదు. ఓకే, బాలాగారు ఏంది బాలకృష్ణ జగన్ ని సైకో అన్నారు. గుడ్ ఈవినింగ్ భరత్ గారు. చెప్పండి భరత్ గారు, మన భారతదేశంలో నాకు తెలిసి చరిత్రలో లేకపోతే ఇంకా భవిష్యత్తులో కూడా ఎవరు రారనుకుంటాను. ఆయన సైకో అని ఎందుకు అన్నాడో నాకు తెలియదు, కానీ ఒకటైతే నేను క్లియర్ గా చెప్పగలుగుతాను, మెంటల్ సర్టిఫికేట్ తీసుకొని మళ్ళీ ఫిట్నెస్ ఉందో లేదో తెలియని వ్యక్తి ఏకైక ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బాలకృష్ణ ఎమ్మెల్యే. ఇది నేను చాలా సందర్భాలలో కూడా చెప్పడం జరిగింది. వినిపిస్తుంది ఏమంటారు? సో ఇప్పుడు అలాంటి వ్యక్తి వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు అసలు మనకి నిజంగా భారతదేశంలో రాజ్యాంగం రాసుకున్న రాజ్యాంగంలో ఈ రోజు మనం ప్రజలు విచక్షణతో ఓట్లేస్తున్నారా విచక్షణ లేకుండా ఓట్లేస్తున్నారా గమనించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఆయన ఒక మర్డర్ చేస్తూ అడ్డంగా దొరికిపోయి మెంటల్ సర్టిఫికేట్ పెట్టుకొని ఎగ్జామ్షన్స్ తీసుకొని ఈ రోజు చట్టసభల్లో వచ్చి ఆయన చిరంజీవి గారి గురించి అప్పుడు కాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినారు అన్నట్టు మాట్లాడడం, లేకపోతే అక్కడంతా మీరు గట్టిగా మాట్లాడలేకపోవడం అనడం, ఇవన్నీ ఎలా దారితీస్తున్నాయంటే ఎక్కడో వీళ్ళిద్దరికి ఒక పవర్ మాంగర్ ఏమో నడుస్తుందేమో అని డౌట్ వస్తుందండి బాలకృష్ణకి. అలానే మన చిరంజీవి గారికి పవర్ మాంగర్ ఎక్కడ నడుస్తుందని క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుందంటే ఇక్కడ 2 థింగ్స్. ఇప్పుడు వాళ్ళు బయటికి చెప్పుకోలేరు. ఆ రోజు వీళ్ళే గట్టిగా మాట్లాడారు కదా, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మీరు తల వంచారు, అక్కడికి వెళ్ళి మీరు అక్కడికి వెళ్ళి మీరు చేతులు పట్టుకున్నారు అని చెప్పిన వీళ్ళు ఈ రోజు చంద్రబాబు నాయుడు డైరెక్ట్ గా దాసరి ఇండైరెక్ట్లీ ఆయన కాళ్ళు పట్టుకొని ఆయనకు సరెండర్ అయిపోవడమే. ఇప్పుడు గొప్ప చెప్పుకోవాలంటే వాళ్ళకి కుదరట్లేదు. అందుకనేసే బాలకృష్ణ గారి యొక్క వ్యాఖ్యలు ఒకసారి చూస్తే మనము వీళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ మాకు దాసోహం గురించి ఉంది అన్నది క్లియర్ గా అర్థమవుతుంది అక్కడ ఆయన వ్యాఖ్యలు ఒకసారి మనం గమనిస్తే. ఎందుకంటే మీరెంత మేమెంత అన్న టైప్ లో ఆయన మాట్లాడుతున్నారు అసెంబ్లీలో కూడా. అసలు నెససరీ లేదు వాస్తవంగా చెప్పాలంటే, కానీ అలాంటిది ఆయన ఇక్కడ మాట్లాడుతున్నారంటే నిజంగా హాస్యాస్పదంగా అనిపిస్తుంది నాకైతే. ఓకే, సో ఇప్పుడు బాలకృష్ణ చేసిన కామెంట్స్ ఓకే, జగన్ మీద చేసిన కామెంట్స్, బట్ చిరంజీవి మీద ఇండైరెక్ట్ గా చేసిన కామెంట్స్ ఎట్లా చూస్తారు మీరు? నేను అదే అంటున్నాను సార్, చిరంజీవి మీద ఆయన ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేయడానికి రీజన్ ఏంటంటే బేసికల్ గా మీరు ఇందాక అన్నట్టు కొంతమంది వక్తలు కూడా మాట్లాడారు. కాపు కమ్మ అనే ఒక రైవల్ అనేది ఇక్కడ ఉంటుంది. ఫ్యాన్స్ ఫాలోయింగ్ లో కూడా కాపు కమ్మ అనే రైవల్ ఉండేది. ఈ రోజు పోయి అందరు కలిసి చేసుకున్నారంటే ఎప్పుడు కాపులు అధికంగా ఉన్నారు,
వాళ్ళకి ఆధిపత్యం కావాలని కోరుకునే కాపులు ఈ రోజు సరెండర్ అయిపోయారు. సరెండర్ అయిపోయినప్పుడు జనరల్ గా ఇప్పుడు మనమే ఉన్నాం, బేసికల్ కామన్ సెన్స్ గా మనం మాట్లాడుకున్నప్పుడు ఎవరైనా మన దగ్గర సరెండర్ అయితే ఏం చేస్తాము, చులకనగా చూస్తాం. సో ఈ రోజు మొత్తం ఏకైక కాపు కమ్యూనిటీ అంటే తీసుకెళ్లి వాళ్ళ దగ్గర దారాదత్తం చేసేసారు కాబట్టి బాలకృష్ణ గారికి ఈ రోజు చులకన భావన అనేది పెరిగిపోయింది. దారాదత్తం ఎందుకు అనుకోవాలి, అట్లా ఏం లేదు కదా. ఇక్కడ దారాదత్తమే ఉంది. నేను అక్కడికే వస్తున్నా. మా తాతల్ని, ముత్తాతల్ని, మా చిన్నాన్నల్ని, మా బాబాయిల్ని అందరినీ రెచ్చగొట్టి ఇదే కాపు కులాన్ని నిలబెట్టిన వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు తీసుకెళ్లి కమ్మ కులం దగ్గర తాకట్టు పెట్టారు. ఎవరు చెప్పారండి వీళ్ళకి పెట్టమని? అంటే వాళ్ళ పోరాటం అంతా ఏమైపోవాలి, కాపుల ఫోర్ ఫాదర్స్ యొక్క కాపుల పోరాటం ఏమైపోవాలి, ఈ రోజు వీళ్ళ వల్ల పోయి వాళ్ళ దగ్గర దాసోహం చేయాలి. రెండు కులాలు కొట్లాడుకుంటే అట్లే కంటిన్యూ చేయాలా, దాన్ని కలిపే ప్రయత్నం చేస్తే తప్పే ఉంది. అలాంటప్పుడు ఆధిపత్యం కాపులకి ఇవ్వండి. ఎక్కువ శాతం మంది కాపులు కదా. 6% ఉన్న లెక్క ఎక్కడ, 18% ఉన్న లెక్క ఎక్కడ? అంటే 18% వెళ్లి వాళ్ళకి మోచేతి నీళ్లు తాగడానికి సిద్ధమవుతున్నాం, 15 సంవత్సరాలు మేము ఉంటామని అంటున్నారంటే ఇంకా అది కాలు ముక్కడమే కదా ఇండైరెక్ట్లీ. మరి కాపు పెద్దలు ఏం చేస్తున్నారు ఈ రోజు? నిద్రపోతున్నారా? కళ్ళకి ఏమైనా గంటలు కట్టుకున్నారా? లేకపోతే చెవులు ఏమైనా ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారా? ఎక్కడ పోయారు అందరూ? సో ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే కాపు కులాన్ని ఈ రోజు తొక్కడానికి ట్రై చేస్తున్నారని క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. రెండో విషయం, అసలు కాపు రిజర్వేషన్ ఎక్కడ పోయింది? పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు? ఫ్లైట్లలో తిరుగుతున్నారా, సినిమాలు చేసుకుంటున్నారు ఈ పవన్ కళ్యాణ్? కాపు కులానికి రిజర్వేషన్స్ కావాల్సని చెప్పేసి కాపు కులం మొత్తం ఒకటే దాటి ఈరోజు సపోర్ట్ చేసింది. అన్ని వదులుకొని మేనిఫెస్టోలో లేదు కదా ఇప్పుడు, అంతకుముందు ఉందేమో. మేనిఫెస్టోలో లేకపోతే పవన్ కళ్యాణ్ ఆఫ్ ద రికార్డ్ చెప్పింది ఇదే, కనీసం కుల భావన తెచ్చుకొని ఓట్లేసి సావండ్రా బాబు మీరు అన్నాడు. అందుకే ఓట్లేసి వచ్చారు అందరూ. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? గుర్రాల మీద లేకపోతే హెలికాప్టర్ల మీద తిరుగుతున్నాడు. మొత్తం కాపు కులాన్ని తీసుకొచ్చి తాకట్టు పెట్టేశాడు. ఈరోజు తాకట్టు పెట్టి బెనిఫిట్ పొందింది ఎవరు? పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ. సో ఈరోజు పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు? కులాలు, మతాలు, అలానే ఫ్యామిలీ ఓరియంటెడ్ పాలిటిక్స్ నేను చేయనన్నాడు. వాళ్ళ తీసుకొచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టేశాడు ఎమ్మెల్సీగా. వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి అందరికి ఇచ్చేశారు. ఇంకొక విషయం, వాళ్ళ పిల్లలకి కూడా సెక్యూరిటీని వీళ్ళే ఇచ్చేస్తున్నారు గవర్నమెంటే. ఇదేందో ఇక్కడ నాకు అర్థం కావట్లేదు అసలుకి. ఆంధ్రప్రదేశ్ సెక్యూరిటీ మొత్తం వాళ్ళకే అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న క్రైమ్ దానిల మీద పోలీసు వాళ్ళు యాక్ట్ అవ్వట్లేదు, కానీ ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కి సంబంధించిన ఫ్యామిలీ మొత్తానికి సెక్యూరిటీ వచ్చేసింది. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సిటిజన్స్ మాత్రం సెక్యూరిటీ లేదు. ఇంకొక విషయం, ఆయన పంచాయతీరాజ్ లో ఉన్న చోట తాగడానికి నీళ్లు లేక 5 రూపాయల బాటిల్ కొనుక్కొని తాగుతున్నారు. అంటే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే బికాస్ వీళ్ళు పరిపాలన పంచుకున్నారు. ఎవరు? కమ్మ కులస్తులు కొంత, కాపు కులస్తులు కొంత అనేది పంచుకొని ఈ రోజు ఆయన పంచుకున్న దాంట్లో కూడా ఇచ్చేది ఎవరు? ఇక్కడ బాలకృష్ణ గారు సంబంధించిన వ్యక్తులు, అంటే చీఫ్ మినిస్టర్ గారు. అందుకనే బాలకృష్ణ గారు అంత అవలీలగా అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. అసెంబ్లీని ఎంత పవిత్రంగా చూడాల్సిన అసెంబ్లీలో ఆ హావభావాలు ఏంటి, ఆ బిహేవియర్లు ఏంటి, ఆ మాట్లాడే మాటలేంటి, సైకోలు ఏంటి, ఏం మాట్లాడుతున్నారని, అంటే ప్రజాస్వామ్యంలో ఏం నేర్పించాలనుకుంటున్నారు అసెంబ్లీ ద్వారా? మళ్ళీ బయట ఎవరో ఒకరు మాట్లాడితే సోషల్ మీడియా కేసులని, రీసెంట్ గా తిరుపతిలో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని సోషల్ మీడియా వరదలు వచ్చాయని చెప్పేసి పోస్ట్ పెడితే సస్పెండ్ చేశారు. మనతో పాటు చిట్టిబాబు గారు జాయిన్ అయ్యారు లైవ్ లో. చిట్టిబాబు గారు నమస్తే. బాలకృష్ణ చేసిన కామెంట్ చూసారా అసెంబ్లీలో? చూసారు. ఏంటి మీ రీడింగ్? బాలకృష్ణ నిర్మోహమాటి, ఎవరికి ఉన్నది ఉన్నట్టు నిజాన్ని నిజంగా నిర్భయంగా మాట్లాడతాడు. అక్కడ కామినేని అనవసరంగా ఒక అబద్ధాన్ని, ఆయన ఎప్పుడు భజన చేయడు నార్మల్ గా, కానీ ఎందుకన్నా ఇవాళ ఆయన భజన మాటలాగా అనవసరం మాట మాట్లాడాడు. ఏదో ఆయన గొడవ చేస్తే వచ్చాడు, అది ఓపెన్ గా చెప్పేశాడు. అదేమి ఎవరు గొడవ చేసింది లేదు, ఏమి లేదు. అడిగారు, రమ్మన్నారు, వెళ్ళారు అని చెప్పేశాడు. దాంట్లో అది చిరంజీవి కూడా కన్ఫర్మ్ చేశాడు, ఏమీ లేదు, మేము అడిగాము, కరోనా వల్ల 5 కావాలన్నారు, కాదు 10 మంది వస్తామన్నారు, సరే అన్నారు, రమ్మన్నారు. సో అది ఒక పచ్చి అబద్ధాన్ని అప్పుడు ప్రమోట్ చేశారు. ఆ ప్రమోషన్ ని అనవసరంగా అంటే కరోనా సమయంలో 5 కాకుండా 10 మంది అని చెప్పారు. అక్కడ మాస్కులు కూడా పెట్టుకుని ఉన్నారు ఆ సమయంలో. మాస్కులు పెట్టి ఎక్కువ మంది కూడకూడదుగా. 5 రమ్మని అడిగారు, లేదు 10 మంది వస్తామని చిరంజీవి గారు అంటే సరే రమ్మన్నారు. అది చిరంజీవి చెప్పాడు, ఆయన ఓపెన్ గా చెప్పాడు. ఇదేదో ఆయన గట్టిగా గొడవ చేస్తే రమ్మన్నారు, ఇదని అనవసరం మాట, కామినేని మాట, లేని మాటని ఆయన ఏదో భజన కోసం ఎప్పుడు ఆయన అలా మాట్లాడి వాళ్ళు ఎదుగురు అలా మాట్లాడేశారు ఎవరి కోసమో. ఆ మాట్లాడింది అది అబద్ధం అని బాలయ్య, మన ఆయన పాలయ్య నిజంగా మాట్లాడేవాడు కనుక అది అబద్ధం.
ఎవరు గొడవ చేసింది లేదు ఏం లేదని ఓపెన్ గా చెప్పేశాడు. ఇవాళ అసలు ఆ విషయం కన్నా కూడా దానికి కన్ఫర్మ్ చేశాడు. చిరంజీవి కూడా కన్ఫర్మ్ చేశాడు బాలయ్య చెప్పింది వాస్తవం కింద. సరే అసలు విషయం అక్కడ ఏంటంటే బాలయ్య చిరంజీవి గురించి బాలయ్య కూటమి ప్రభుత్వం చేసిన తప్పుని ఎత్తి చూపించాడు. ఇప్పుడు దాన్ని కవర్ చేయడం కోసం, దాన్ని డైవర్ట్ చేయడం కోసం వాళ్ళిద్దరి మధ్య గొడవలాగా మాట్లాడతారు. బాగా క్లీన్ గా చెప్పాడు, 9వ పేరు వేశారు నా పేరు, ఎవడు నా పేరు 9గా వేసింది అని ఇతను కూడా అడిగాను, మినిస్టర్ కూడా అడిగాను, ఎవడా 9వ పేరు వేసిందని. బాలయ్య పేరు 9వ పేరు వేస్తారా? బాలయ్య 1 or 2 అతన్ని పట్టుకుని 9వ పేరు కింద వేస్తారా? అది ఓపెన్ గా అడిగాడు. ఓపెన్ గా ఎవడా నాన్ సెన్స్, ఎవడాడు నా పేరు 9కి వేసింది బుద్ధి లేనాడు అని ఓపెన్ గా మాట్లాడాడు. అది కూటమి సమాధానం చెప్పాలి. కూటమి ప్రభుత్వంలో బాలయ్యకి ఇంతటి అవమానం జరిగితే అది ఓపెన్ గా బాలయ్య చెప్పేసారు, దాచుకునే రకం కాదు, ఓపెన్ గా చెప్పాడు. అది దాన్ని ఫోకస్ అవ్వకుండా ఉండడం కోసం ఈ చిరంజీవి బాలయ్య అని మొదలెట్టారు. చిరంజీవి బాలయ్య ఏం లేదు, బాలయ్య చెప్పాడు ఆ నిజమే అని చిరంజీవి కూడా కన్ఫర్మ్ చేశాడు. చిరంజీవి బాలయ్య చిరంజీవి ఎందుకు రెస్పాండ్ అయినారు వెంటనే? రెస్పాండ్ అంటే చిరంజీవి మాట కామినేని అన్నాడు కదా, చిరంజీవి గారు గట్టిగా మాట్లాడబట్టి మళ్ళీ పిలిచారని. అది అబద్ధం, గట్టిగా మాట్లాడటం లేదు, ఏమీ లేదు, మామూలుగా అడిగారు, రమ్మన్నారు, వెళ్ళారని చెప్పాడు బాలయ్య. అది అవునని చిరంజీవి కూడా చెప్పాడు. చిరంజీవి పేరు వచ్చింది కనుక, రెఫరెన్స్ వచ్చింది కనుక చెప్పాడు. అనిపించలేదు, అవునని అనిపించలేదు. నేనేం కాదు, నేను సినిమా పరిశ్రమ గురించి వెళ్ళాను, నేను ఎవరికి సరెండర్ కాలేదు. సరెండర్ కాదు, అక్కడ సరెండర్ మాట కాదు, బలవంత్ నేను గట్టిగా కాదు వినండి. అక్కడ అసెంబ్లీలో జరిగిన డిస్కషన్ వినండి. ఆయన చిరంజీవి గారు గట్టిగా గొడవ చేస్తే రమ్మన్నారు అని అన్నారు. అది పచ్చి అబద్ధం అని బాలకృష్ణ చెప్పాడు. గొడవ చేయటం ఏమి లేదు, పచ్చి అబద్ధం. అది చిరంజీవి కూడా అవును మేము అడిగాము, గొడవ లేదు, అడిగాము, 5గురు అన్నారు, కాదు 10 మంది అన్నాం, రమ్మన్నారు, వెళ్ళాం, వచ్చాం, ఇండస్ట్రీ తరఫున వెళ్ళాను. అది ఇండస్ట్రీ తరఫున కాదు, అది ఇండస్ట్రీ తరఫున ఆ రోజు మాట్లాడేదల్లా ఓన్లీ నారాయణమూర్తి, నారాయణమూర్తి మాట్లాడారు. వీళ్ళందరూ 4 సినిమాల కోసం వెళ్ళారు. వాళ్ళ ఈ రాజమౌళి సినిమా, ప్రభాస్ సినిమా, బాలయ్య సినిమా, సారీ మహేష్ బాబు సినిమా, వాళ్ళ సినిమా రిలీజ్ రేట్లు పెంచుకోవడానికి వెళ్ళారు. వాళ్ళు మాట్లాడింది ఆ విషయాలే. సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడింది ఓన్లీ నారాయణమూర్తి మాట్లాడింది ఆ రోజు కూడా. అది కూడా చెప్పాడు ఆయన, నన్ను రమ్మన్నారు, గౌరవించారు అని. ఆ రోజు అది కూడా మీడియాలో గోల్మాల్ చేశారు. ఇంటికి వెళ్ళినప్పుడు చిరంజీవి ఇంటికి బయట దాకా వచ్చి రిసీవ్ చేసుకున్నాడు, ఇంట్లో టిఫిన్ పెట్టించాడు, భార్య వడ్డించింది, మళ్ళీ బయట దాకా పంపించాడు. అక్కడ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అది ప్రోటోకాల్. ఆఫీస్కి వెళ్ళినప్పుడు ప్రోటోకాల్ అది ఎక్సెప్ట్ గవర్నర్స్, చీఫ్ జస్టిస్, అదర్ స్టేట్ చీఫ్ మినిస్టర్స్ తప్పితే ఎవరైనా పోర్టుకోలో ఆగాలి. పవన్ కళ్యాణ్ మొన్న బెంగళూరు వెళ్ళాడు సిద్ధరామయ్య మీటింగ్ కి. ఎక్కడ దిగాడు? బయట దిగే నడుచుకుంటూ వెళ్ళాడు. ఎక్కడైనా ప్రోటోకాల్ అది. ఆ ప్రోటోకాల్ ని కూడా అవమానించారని ఆ రోజు మీడియా చేతిలో పెట్టుకుని డ్రామా చేశారు. ఇన్ని ఇప్పుడు పటాపంచలు అవుతున్నాయి, ఒక్కొక్కటి నిజాలు బయటకు వస్తుంది. ఆ రోజు బ్లైడ్ లో పెట్టి అవమానించారు. ఇవాళ చిరంజీవి చెప్పాడు కదా, నన్ను గౌరవించారు, ఇంటికి తీసుకెళ్లారని. సో అవన్నీ గౌరవాలు జరిగి చూశారు జనాలు కూడా. రావటం, జగన్ రిసీవ్ చేసుకుంటాం, ఇంట్లో టిఫిన్, తర్వాత బయట దాకా వచ్చి పంపించడం, అది ఇంటి దగ్గర మర్యాద సంస్కారం చేశాడు. ఆఫీస్ సీఎం ఆఫీస్ ఇస్ డిఫరెంట్, ఇట్స్ ప్రోటోకాల్. అక్కడ ఎవరు రావడానికి లేదు, గవర్నర్స్, అదర్ స్టేట్ చీఫ్ మినిస్టర్స్, వీళ్ళు తప్పితే ఈ చీఫ్ జస్టిస్ తప్పితే ఎనిబడి హ్యాస్ టు గెట్ డౌన్ అట్ ది ఎంట్రన్స్ గేట్. తర్వాత నడుచుకుంటూ రావాల్సిందే. పోర్టుకో దాకా ఆ బళ్ళు ఎల్లో ఏ బళ్ళు కనుక అది ప్రోటోకాల్ ప్రజలకు తెలియదు కనుక దాన్ని ఏదో అవమానించేశారు. మస్తాన్ గారు, ఒక్క నిమిషం చిట్టిబాబు గారు, మస్తాన్ గారు అప్పుడు అక్కడనే ఉన్నారు నాకు తెలిసి. వైఎస్ఆర్సీపీ సజ్జల రామకృష్ణారెడ్డి పిఆర్ఓ గారు ఉండే అప్పుడు మీరు ఉన్నారా అప్పుడు? మస్తాన్ గారు అప్పుడు చిరంజీవి వాళ్ళందరినీ అవమానించింది, జగన్ అవమానించింది నిజమేనా? కరెక్ట్ గా కేవలం చిరంజీవి ఇట్లా నమస్కారం పెట్టే విజువల్ కావాలని రిలీజ్ చేసి నిజమేనా? సార్ భరత్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. చిట్టిబాబు గారికి, మీకు, తెలుగు ప్రేక్షకులందరికీ కూడా. ఈ రోజు మొత్తం మనం సినారియో చూస్తే ఆ రోజు నిజంగా పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పారు కదా, అంటే చిరంజీవి గారు ఆయన మీట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎక్స్ప్రెషన్ చెప్పారు, ఒక కోట్లాది మందికి ఆరాధ్య దైవంగా ఉన్న చిరంజీవి గారు లాంటి వాళ్ళు కూడా తన దగ్గరకు వచ్చి నమస్కారం పెట్టి బతికిలాటించుకునే ధోరణిలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. అంత పెద్ద పెద్ద హీరోలు, కోట్లాది మంది అభిమానులు ఉన్నా కూడా వాళ్ళు నడిపించారనేది ఆయన విమర్శించారు గతంలో కూడా. దానికి సంబంధించి ఒకటి చెప్తాను భరత్ గారు. యాక్చువల్గా ఏంటంటే జనవరి 13, 2022 చిరంజీవి గారు కలిశారండి జగన్ గారిని. పేర్ని నాని గారు
ఇన్విటేషన్ మేరకు ఆయన జగన్ గారిని కలవడం జరిగింది. సతీ సమేతంగా వచ్చారు, ఆయన ఇన్వైట్ చేశారు. ఆ సందర్భంగా ఇవాళ చిరంజీవి గారు కూడా అదే ప్రస్తావించారు. ఆ తర్వాత ఫిబ్రవరి 10, 2022న ఈ డెలిగేషన్ మహేష్ బాబు గారు, ప్రభాస్, అదే కొట్టాల శివ గారు, రాజమౌళి గారు వీళ్ళందరూ వెళ్లి కలిశారు. కలిసిన సందర్భంలో అది మొత్తం కాకుండా కేవలం చిరంజీవి గారు నమస్కారం పెడతాం, జగన్ గారు ప్రతి నమస్కారం చేయకుండా ఇట్లా పక్కకి చూడటం అనే దాన్ని మాత్రమే రిలీజ్ చేయటం మీద అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన మాట వాస్తవం. అంటే లోపల విజువల్స్ లో అంటే ప్రతి నమస్కారం చేశారో చేయలేదా? ఖచ్చితంగా అది ఎడిటింగ్ కదా సార్, ఎడిట్ వీడియో. అక్కడ నమస్కారం చేసింది సీఎం సీట్ కండి, నాట్ జగన్. అక్కడ సీఎం ఆఫీస్ అది. అందులో ఇప్పుడు ఎవరైనా సరే మీరైనా నేనైనా ఎవరైనా సీఎం కి నమస్కారం పెట్టారు. అక్కడ సీఎం జగన్ పెట్టాలా, సీఎం సీట్ కి పెట్టింది మర్యాద అది. చిట్టిబాబు గారు ఒక్క నిమిషం, చేతులు జోడించి నమస్కరిస్తున్నాం అనే వర్డ్ రిలీజ్ చేశారు, నాటోళ్ళు నమస్కారం, అంతేనా? అదే ఆయన అడిగాడు, ఆయన అడగమని అడిగాడు, ఆయన అడిగాడండి. ఆయన ఏమన్నా అలా కోరమని నమస్కరించి అడగమని ఎవరు అడగలా. చిరంజీవి గారు దేనంగా అడిగాడు, మీరు డెసిషన్ తీసుకోండి కూడా అడిగారు. దేనంటే చిరంజీవి గారు అడిగారు, అలా అడగమని ఎవరు అనలా. ఆయన అడిగాడు, ఆయన పర్సనల్ ఫీలింగ్ లో అడిగాడు, అంతేగాని ఆయన ఎవరు బలవంతం చేయలేదు. మీరు బతకాలండి లేకపోతే చేతులతోటి నమస్కారం చేతులు పట్టుకుని అడగండి అని అడగలా, ఏదో వాళ్ళు అడగలేదే. ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ బెంగళూరు వెళ్ళాడు, బెంగళూరు వెళ్ళినప్పుడు మరి సిద్ధరామయ్య సీట్ లో కూర్చున్నాడు, ఈయన నడుచుకుంటూ వెళ్ళి ఆయన ఉండి నమస్కారం పెట్టాడు. దానికి ఎందుకు పెట్టాడంటే అది సీఎం కనుక సీఎం సీటుకి ఇచ్చాడు మర్యాద. అది పవన్ కళ్యాణ్ ఉంది దండం పెట్టింది సీతారామయ్యకి తప్ప. సీతారామయ్యకి బెంగళూరు వెళ్ళారు, అందరూ విజువల్ చూశారు కదా. బెంగళూరు అక్కడ నడుచుకుంటూ వచ్చి ఆయన అక్కడ కారణంలో కూర్చుంటే ఈ కారణం నుంచి వచ్చి ఆయన నమస్కారం చేసి మళ్ళీ వెళ్ళి కూర్చున్నాడు. సీతారామయ్య సీట్ నుంచి లెగవను కూడా లెగవాల సిద్ధరామయ్య. ఎన్ని ప్రోటోకాల్స్ సీఎం సీటుకి ఇచ్చే మర్యాద అది, అంతే తప్పితే మనుషులకు ఇచ్చే మర్యాద కాదు. దాన్ని కూడా వక్రీకరించి దాని విపరీత చేసి ఏదో ఆయన నమస్కారం పెట్టమని వీళ్ళందరూ చెప్పినట్టు ఒకమాట ఆయన అడిగా మామూలుగా అడగడానికి వచ్చాడు. అడిగింది ఆయన విధానంలో నమస్కారం పెట్టి అడిగాడు. ఎవరు అడగమన్నారు ఆయన్ని? నమస్కారం పెట్టి జనంగా అడగండి అడుక్కోవడం ఏమన్నా చెప్పారా? భరత్ గారు ఒక్క విషయం ఇవాళ జరిగిన దాని గురించి చెప్తా, చెప్పండి. క్వశ్చన్ ఉంది మీకు చిట్టిబాబు గారు, చెప్పండి. బాగా క్వశ్చన్ ఉంది. మీ సినిమా యాక్టర్లు, సినిమా ఆర్టిస్టులు మీరేమన్నా దేవుళ్ళ అండి? ప్రతిసారి మేము మర్యాద ఇస్తుంటూ కూర్చోడానికి సమాజం నాకు అర్థం కావట్లా. ఎవరు ఇస్తున్నారు, రాజకీయ నాయకులు ఇస్తున్నారు. రాజకీయ నాయకులు అనవసరంగా వాళ్ళ దేవుళ్ళని చేస్తున్నారు, అంతకన్నా ఏం లేదు. రాజకీయాలే చేస్తున్నాయి. దేశానికి మీ వల్ల సున్నా ఉపయోగం దేశానికి. ఈ యాక్టర్ల వల్ల మా డబ్బులు పోవడం తప్ప నుంచి 800 రూపాయలు 1000 రూపాయలు టికెట్ పెట్టింది హరో రామాని మొత్తుకుంటున్నారు. మీరేమో కోట్ల రూపాయలు తీసుకొని కోట్ల రూపాయల డబ్బులు తీసుకొని, అది కాకుండా మీకు ల్యాండ్లు ఇస్తారు. ఏమన్నా అంటే ఆర్ట్స్ అండ్ కల్చర్స్ మీద ప్రమోషన్స్ అని చెప్పేసి అని మీకు ల్యాండ్ తీసుకోవాలి, స్కీములు ఇచ్చేయాలి, డబ్బులు ఇచ్చేయాలి, అన్ని ఫ్రీ. అవునండి, అది కాదు అంటే మీరే కదా, ప్రజలే కదా. అది కాదు అంటే మా హీరో సినిమా మా హీరోని మీరు గొడవ చేసేది ప్రజలే కదా. కన్ను ఎగిరిపోయేది ఎవడు కట్టిస్తాడండి? నాకు అర్థం కావట్లేదు. మీరేమైనా పైకి దిగొచ్చిన దేవదూతలా? మిమ్మల్ని ఎవరండి ప్రజల్ని అడగండి. ఆ ఫ్యాన్స్ అంటున్నారు అని అడగండి. వాళ్ళు ఎందుకు ప్రజానికి లింక్ చేసి దేవుడు మా దేవుడికి అని మాట్లాడుతున్నారు? మీరు చేస్తున్నారు, దేవుడు ప్రజలు చేస్తున్నారు. సినిమాలు తీసేవాళ్ళు మీరు ఈరోజు జనాల్ని పిచ్చోళ్ళని చేసి కూర్చోబెడుతున్నారు. దేవుడు సినిమా చేస్తున్నామని మీరు చూస్తే చూడకపోతే మూలకొచ్చుతాం. మేమేమి బలవంతం చేయట్లేదు. రండి మా సినిమా చూస్తారా అంటలేదే. మీరు చూడటం మానేయండి. ఎందుకు చూస్తారు? చూసి సూపర్ మా దేవుడు ఎందుకంటారు మీరు? ఒక్కొక్కరిని పవన్ కళ్యాణ్ ముందు బొక్కలో వేయాల్సింది పోయి ఈరోజు పోలీసు వాళ్ళ వెనకాల కూర్చొని సెక్యూరిటీ ఇస్తారా? బీజేపీ ప్రజలు అడగండి. పవన్ కళ్యాణ్ ఎందుకు ఆ స్థాయికి ప్రజలు అంగీకరించారో ప్రజలను అడగండి. ఎవరిని అడుగుతారు? సినిమా నేనేమి మాకు రెచ్చిన పెద్దని టోపీ పెట్టని మేము అడగట్లా. ఇస్తున్నారు, ప్రజలు ఇస్తున్నారు, ప్రేక్షకులు ఇస్తున్నారు, ఫ్యాన్స్ అంటూ ఇస్తున్నారు. మీరు ఇస్తున్నారు, మీరు ఆ సినిమాలు ఎగబడి చూస్తున్నారు. చూడకండి, మానేయండి. సినిమాలు కోసం అండి, సినిమాలలో మెసేజ్ ఓరియంటెడ్ తీసుకొని వచ్చి జనాలు చూపించమని చెప్పండి. మీరు ఇచ్చేది ఏంటండి? ఎలాంటి సినిమాలు అండి మీరు తీసేది? ఏం బుద్ధుండక్కర్లేదా? కాస్తేనా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా చేస్తున్నాడు, బుద్ధుండక్కర్లా? ఎలాంటి సినిమా కత్తి పట్టుకుని తిప్పుతాడా? ఇవన్నీ అండి ఈ నీతులు చెప్పడానికి. మీ జీవితంలో మీరు ఎంత పద్ధతిగా ఉన్నారండి? మీ జీవితంలో మీరు ఎంత డిసిప్లిన్ గా ఉన్నారు? మీ జీవితంలో మీరు ఎంత సామాజిక దృక్పథంతో ఉన్నారు? మీ జీవితంలో మీ కుటుంబ విషయంలో మీరు ఎంత పద్ధతిలో, మీ పిల్లలు ఎక్కడ చూస్తున్నారు, రూమ్ లో ఒంటరిగా ఉండి ఏం చేస్తున్నారు తెలుసా మీకు? ఏం తెలుసు? ఊరినే కథలు చెప్పక నీతులు చెప్పడానికి కూర్చుని బైక్ ముందు సినిమా వాళ్ళకి నీతులు చెప్పాలి.
చెప్పొద్దు. మీరేంటి కనుక్కో, మీరేంటి మీ బుడ్డమే చేసుకొని మీరెంత నీతిగా ఉన్నారు, మీరెంత పద్ధతి సామాజికంగా ఉన్నారు. యువర్ స్పాయిల్డ్ సొసైటీ, వీఆర్ ఇన్ స్పాయిల్డ్ సొసైటీ. మామే చేంజ్ చూపించొద్దు. మీరు స్పాయిల్డ్, సొసైటీ స్పాయిల్డ్, యువర్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ, యువర్ స్పాయిల్డ్. సినిమాకి నేతలు చెప్తారేంటంటే మీరు రీతిగా ఉన్నారా, మీరు రీతిగా ఉన్నారా, మీరు నిబద్ధతతో ఉన్నారా, మీరు నిజాయితీగా ఉన్నారా? మంచి మంచి సినిమాలు తీశారు, మీ టైంలో మంచి మెసేజ్ ఇచ్చేవాళ్ళు మాకు. ఈ రోజు ఏంటండి మీరు ఇస్తున్నది? ఎందుకు రావట్లేదు? మీరు చూసారా కోర్టు సినిమాను? చూసారా సినిమాను? చూసారా? కాదండి, మీరు చూసారా? మీరు మంచి సినిమా చూస్తున్నారా? కోర్టు సినిమా చూసారా? కోర్టు సినిమా గుర్తించారా? మీరు చూడరు, ఏం మాట్లాడతారు? మీరు మంచి సినిమా చూడండి. కోర్టు సినిమా కోర్టు రావా? సినిమా మంచి సినిమా తీశారు చూడాల మీరు. కమిటీ కుర్రాలు మంచి సినిమాలు, మేజర్ మంచి సినిమాలు, అట్లా కోర్టు రావా? చూడండి ఆ సినిమాలు. మరి చూడరు మీరు? సినిమా ఇండస్ట్రీ మాఫియాలో తయారైపోయారు మీరు. అయ్యా మీరు ఊరిని మమ్మల్ని అడగండి, మీరు చూడొద్దు. మీరు ఎందుకు మంచి సినిమా చూడండి. మరి మంచి సినిమాని ఎందుకు చూడాలి? కోర్టు సినిమా కోర్టులు ఎందుకు రావా? ఆ సినిమా కోర్టు ఎందుకు రావా? మేజర్ సినిమా కోర్టు ఎందుకు రావా? కమిటీ కుర్రాలు కోర్టు ఎందుకు రావా? ఇంత మంచి సినిమాలు తీస్తే, ఇంత మంచి సినిమాలు ఇస్తే వాళ్ళ కోర్టు రాలేదే. చూడద్దు, మంచి సినిమానే చూడండి. మీరే ఎగబడి చూస్తారు, మీకు కావాలి మమ్మల్ని చూడండి. మీరు కావాలంటే మేము చేస్తాం. మీరు మంచి సినిమాలు చూస్తామనండి, ఇలాంటి సినిమాలు చూడమనండి, పంపించండి ఇంటికి. మేము చూడము, మేము తీయం. మీరు అయ్యే చూస్తున్నారు, అట్లకే కోట్ల వర్షం కురిపిస్తున్నారు మీరు. ఒక మంచి సినిమా కోర్టుకి చెప్పండి, నాకు చెప్పండి. మీరు చూసారా కోర్టు మాట్లాడుతారు? కోర్టు సినిమా చూసారా మీరు చూసారా? ఆ సినిమా చూసారా? మీరు 35 సినిమా చూసారా? మేజర్ సినిమా మీరు చూసారా? కమిటీ కూడా మీరు సినిమా చూసారా? ఈ మంచి సినిమాలు మీరు చూసారా? మీరు చూడరు, మంచి సినిమాలు చూడరు, మంచి సినిమాలను ఎంకరేజ్ చేయరు. మంచి సినిమాలకేమో మేము ఖర్చు పెట్టి తీసినా సినిమాలకు డబ్బులు రావు. ఇలాంటి సినిమాలకి ఎగబడి చూస్తారు మీరు. మమ్మల్ని అంటారేంటండి? ఎంత మంచి సినిమాలు తీసేవాళ్ళు. మీరు కూడా మంచి ప్రొడ్యూసర్ కదా, మీరు కూడా మంచి సినిమాలు ఇచ్చారు కదా. నేను మంచి సినిమా గెలుపు తీసి 5 కోట్లు చేతులు కాల్చుకున్నారు. నా సినిమాకి రావా? బాగుంది అన్నారు, దాంట్లో హీరో లేరు, బాగున్నారు, ఆయన కలెక్షన్ అసలు రాలా. మరి ఏం చేయమన్నారు? మీరు ఇప్పుడు మంచి సినిమాలు చూడండి. సుభాషితాలు చెప్పొద్దు, నీతులు చెప్పొద్దు, మంచి సినిమాలు చూడండి. మంచి సినిమాలు చూస్తే అయ్యే వస్తాయి. ఇప్పుడు 10 సినిమాలు చెప్పారు, ఆ ఒక్క సినిమాకి కోర్టులు రాలా. మీరు చూసారా? ఇందులో ఒక్క సినిమా అయినా మీరు చూసారా? ఒక మంచి సినిమా కోర్టును చూసారా? మీరు చూడరా? మీరు కమిటీ కుర్రాలు చూసారా? చూడరా? మేజర్ చూసారా? చూడరా? అమ్మాయి సినిమా చూసారా? చూడరా? 35 చూసారా? చూడరా? ఇలాంటి మంచి సినిమాలేమో మీరు చూడరా? అదేమో మేము కష్టపడి తీసి మంచి సినిమా తీసి మేమేమో చేతులు కాల్చుకోవాలా? ఇలాంటి సినిమాలకి మిగతా సినిమాలకి ఇప్పుడు ఈ సినిమా పవన్ కళ్యాణ్ సినిమా, గ్యాంగ్స్టర్ సినిమా, ఇది ఎగబడి చూస్తున్నారు. మీరేమో చూస్తారు ఇలాంటి, మేమేమో చేతులు కాల్చుకోవాలి. చూడద్దు, మీరు మంచి సినిమాలు చూడండి, అప్పుడు మంచి సినిమాలు వస్తాయి. గతంలో మంచి రోజులు ఉన్నాయి, మంచి సినిమాలు చూసేవారు ప్రేక్షకులు. మిగతా సినిమాలు ఇంటికి పంపించేవారు. మంచి సినిమాలు చూసేవారు. దరిద్రం సినిమాలు చూస్తున్నారు మీరు. నేను చేస్తాం. నేను చెప్పేది మీరు చూసేవాళ్ళేమో దౌర్భాగ్యంగా చెత్త సినిమాలు నెత్తిని పెట్టుకుంటారు, మంచి సినిమాలు. ఒక నిమిషం, చిట్టిబాబు గారు, ఓజీ సినిమా చెత్త సినిమా అంటారా? దీన్ని బాగా చూస్తున్నారు అంటారు మీరు? ఆయన అంటున్నారు కదా, అది ఓజీ సినిమా గ్యాంగ్స్టర్ సినిమా, అది మంచి కాదు కదా. మరి ఆ సినిమా ఎగబడి చూస్తున్నారు కదా. మరి చెప్పండి, ప్రేక్షకుల్లో మార్పు రావాలి. ప్రేక్షకుల్లో మంచి సినిమాని చూస్తామనండి, మంచి కథాకథాన్ని ఉంటే గతంలో మేము తీసాం. మేము మంచి స్వర్ణయుగంలో ఉన్నాం. ఏనండి, మేము స్వర్ణయుగంలో పనిచేసాం, ఇప్పుడు పనిచేస్తున్నాం. ఫోన్ చేసి చెప్పారా ఇలాంటి సినిమా తీయమని చెప్పి? ప్రేక్షకులు ఎప్పుడన్నా అడిగారా? మీకు ఆదరించేదాన్ని బట్టి ఉండదు. అడగడండి, మీకు తెలియకపోతే మాట్లాడకండి. ఊళ్ళో ఏదో మాట్లాడాలని మాట్లాడలేదు, తెలియకపోతే మాట్లాడదు. వాళ్ళు ఆదరించేదాన్ని బట్టి మన జడ్జిమెంట్ ఉంటుంది. వాళ్ళు ఎలాంటి సినిమాలు ఆదరిస్తారో అయ్యే తీస్తాం మేము. అది అడగరు వాళ్ళు, ఈ కావాలని. వాళ్ళు ఏ సినిమాలు ఆదరిస్తున్నారో, ఎలాంటి సినిమాలు ఆదరిస్తారో అయ్యే మేము తీస్తున్నాం. మేము మంచి సినిమాలు తీస్తే ఆదరించవా? అదే చెప్పాను. ఇప్పుడు కోర్టు బాగుంది అంతే, దానికే పెద్ద డబుల్ వర్షం రాలా. మేజర్ మంచి సినిమా డబుల్ వర్షం రాలా. కమిటీ కూడా బ్రహ్మాండమైన సినిమా బాగుంది, మంచి కళాకమని రాలా, డబ్బులు రాలా. ఆ సినిమా బాగుంది, దాని డబ్బులు దానికి వచ్చింది అంతే, కోర్టులు రాలా. ఇలాంటి సినిమాలకు మీరు కోర్టులు కలకోసం కురిపిస్తున్నారు. మరి మేము అలాంటి సినిమాలు తీస్తాయి.
నేను మంచి సినిమాలు తీసి చేతులు కాల్చుకుంటే అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, ఊరినే మాట్లాడతారండి. ప్రేక్షకుల్లో మార్పు రావాలి, ప్రేక్షకులు సినిమా గోయర్స్ లో రావాలి. ఊరినే మీడియాలో కూర్చొని సినిమా వాళ్ళు ఆ మార్పు వాళ్ళు చూసేవాడు ఏం చూస్తారో అదే ఇస్తాం. మీరేమి కావాలో మీరేం కోరుకుంటారో అది ఇవ్వటమే మా పని. మీరు కోరుకోని మేము ఇవ్వట్లా. మీరు కోరుకునేది మీరు ఎట్లని సక్సెస్ చేస్తున్నారో, ఎలాంటి సినిమాని మీరు కోట్ల వర్షం కురిపిస్తున్నారో అలాంటి సినిమాలు మేము తీస్తాం. బాగా మీరు ఫ్లాప్ చేసిన సినిమాలు అలాంటి కథలు మేము తీయం. మస్తాన్ గారు చెప్పాలనుకుంటారు అప్పటి నుంచి. మస్తాన్ గారు సార్, ఇవాళ కామినేని శ్రీనివాస్ గారిని బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే ఆయన, మాజీ మంత్రి వెంకటేష్, సినీ నటుడు వెంకటేష్ గారికి దగ్గర బంధువు ఆయన. సో ఆ రోజు చిరంజీవి గారు వెళ్ళినప్పుడు ఏం జరిగింది, జగన్ గారు ఏం చేశారనేది ఆయన చెప్పబోయారు. అది మరి బాలకృష్ణ గారికి ఎందుకు నచ్చలేదా, లేకపోతే చిరంజీవి పరిశ్రమ పెద్దగా వెళ్తామైంది, నేను తప్పు చెప్పారు. తప్పేం చెప్పాడంటే కామినేని గారు ఆయన ఎప్పుడు భజన చేయరు, కానీ వాళ్ళ భజన మాట్లాడారు. తప్పేం చేశారు? చిరంజీవి గట్టిగా మాట్లాడితే కానీ మస్తాన్ గారు చెప్పనండి. అది తప్పు అని బాగా చెప్పాడు, అబద్ధం అని. చెప్పండి మస్తాన్ గారు. బాలకృష్ణ గారు లేచి ఆయన చిరంజీవి ఆ విధంగా చేయలేదు అన్నాడు. చిరంజీవి గారు వెంటనే ఎందుకు రియాక్ట్ అయ్యారో కూడా తెలియదు. విదేశాల్లో ఉన్నా కూడా ఆయన ఆ రోజు ఏం జరిగిందో మొత్తం చెప్పారు. ఇక్కడ 2 అంశాలు వస్తున్నాయి. ఒకటి, చిరంజీవి గారు ఇక్కడ ఎక్కడా జగన్ గారు తనను అవమానించారనే విషయం చెప్పలేదు, కానీ అక్కడ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఆ సమావేశంలో చిరంజీవి గారిని అవమానించారనేది చెప్పారు. రెండోది, బాలకృష్ణ గారు ఏమంటారు, అసలు చిరంజీవి వల్ల ఏమీ జరగలేదనేది ఆయన చెప్పారు. ఆయన అసలు జగన్ గారిని గట్టిగానే అడగలేదు, అడగటం కూడా చేత కాలేదనే అర్థం వచ్చేలాగా మాట్లాడారు. దానికి చిరంజీవి కౌంటర్ ఏమిచ్చారు, అసలు నేను మాట్లాడటం వల్లే నీ సినిమా ఆయన వీరసింహారెడ్డికి కూడా టికెట్లు రేట్లు హైక్ వచ్చింది అనేది కూడా ఆయన స్పష్టంగా చెప్పిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఇంకోటి ఆలోచించాలండి, ఆ రోజు చిరంజీవి గారు తమ్ముడు ప్రశ్నించలేకపోయారు. ఇదే బాలకృష్ణ, ఇదే చిరంజీవి, ఇదే ప్రభాస్ గారు, ఇదే మహేష్ బాబు గారు తోటి నటుడి సినిమాకి అన్యాయం జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాకి అసలు 5 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయలు టికెట్లు పెట్టచ్చా అనే మాట మహేష్ బాబు గాని, ప్రభాస్ గాని, చిరంజీవి గాని, బాలకృష్ణ గాని, లేకపోతే రాజమౌళి గారు గాని, ఇంకా ఆర్ నారాయణమూర్తి గాని ఎందుకు అడగలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారిని? సార్, అట్లాంటి ఆ విధంగా సినిమాని చంపేయద్దు అనేది ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి అన్యాయం జరుగుతుంటే మాట్లాడలేకపోయారు? ఈ రోజు ఎవరు చిరంజీవి గారు లెటర్లో గాని, బాలకృష్ణ గారి మాటల్లో అసెంబ్లీలో గాని ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన జరిగిన అన్యాయాన్ని ఎవరు కూడా మాట్లాడలేదు. ఈ రోజు 1000 రూపాయలకి, లేకపోతే పుష్ప సినిమా 300, 500 రూపాయలకి, బాహుబలి సినిమా 500 రూపాయలకి టికెట్లు అమ్ముకుంటున్నారు పెంచి. ఆ రోజు కేవలం 5 రూపాయలకే సినిమా అమ్ముతుంటే, టికెట్ అమ్ముతుంటే తహసీల్దార్లు పెట్టి, తహసీల్దార్ని థియేటర్ల దగ్గర పవన్ పాట ఎన్నాళ్ళు పడతారు? అయిపోయింది. తర్వాత ఇప్పుడు పెంచుకున్నారు ఇష్టం వచ్చినట్టు. ఇది న్యాయమా? ఇది రేట్లు పెంచుకోవడం న్యాయమా? ఇష్టం వచ్చినట్టు బ్లాక్ లో టికెట్లు అమ్మటం బెనిఫిషియల్ న్యాయమా? ఇది మంచిదా? అది కాదని అందరూ అంటున్నారు. మరి వాళ్ళు అమ్ముకుంటున్నారు. అది బ్లాక్ లో టికెట్ అమ్మితే థియేటర్ లో జైల్లో పెడతారు, పోలీసులు తీసుకెళ్తారు. ఇక్కడేమో బ్లాక్ లో అమ్ముకోమని బెనిఫిషియల్ ఎన్ని రేట్లు పెంచుతున్నారు. ఇది బాలయ్య ఎప్పుడు అబ్జెక్ట్, బాలయ్య ఎప్పుడు ఇవాళ కాదు మొదటి నుంచి చెప్తారు, మన టికెట్ పెట్టద్దు, మన దేవుళ్ళు అంటున్నాం. వినండి విలక్షణ దేవుళ్ళు అంటున్నాం. దేవుళ్ళు రమ్మని చెప్పి వాళ్ళని నిలుదోపిడి చేస్తామా మనం? రేట్లు పెంచడం ఏంటి? మనం ఖర్చు పెట్టి, మన ఇష్టాన్ని ఖర్చు పెట్టి బ్లాక్ టికెట్ల కొనమని ప్రోత్సహించడం తప్పని అక్కడ వాదించండి. లేదా కోర్టుకు వెళ్ళండి. నేను కోర్టుకు వెళ్ళారు, ఎవరు మంచిగా వెళ్ళారు, కోర్టు కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. అలా పోరాడండి. కానీ ఇక్కడ కూర్చొని బ్లాక్ టికెట్లు అమ్మద్దని మీరు చెబుతారు. మీరు మీ ఇండస్ట్రీ వాళ్ళకి చెప్పండి. మీ ఇండస్ట్రీ మేము చెప్తానే ఉన్నాం. అది ఎప్పటి నుంచో జరుగుతుంది. కానీ అడుక్కుంటూ అలవాటు అయింది. మేము ఖర్చు పెట్టాము, మేము ఖర్చు పెట్టాం. ఎవరు ఖర్చు పెట్టమన్నాడండి? మీకు బిజినెస్ ఉంది కానీ ఖర్చు పెట్టారండి అని అంటానే ఉన్నాం. బిజినెస్ ఉంది. ఇవాళ మొన్న ఆంధ్ర దాటితే బిజినెస్ లేదు. ఇవాళ మొత్తం అనేక రాష్ట్రాలు, దేశాలకు వెళ్ళి కదా పెరిగింది. ఓటీటీలు, రకరకాల వ్యాపారాలు డబ్బులు వస్తాయని కనుక పెట్టారు. గతంలో తీయలేదు ఇలాగూ. ఎందుకంటే అప్పుడు బిజినెస్ ₹1 కోటి అయితే ఎక్కువ, అందుకని
అందుకని 80 లక్షల లోపు తీసేవారు. ఇవాళ 100 కోట్లు 200 కోట్లు సాధారణమైన కనుక 80 కోట్లు పెట్టి చేస్తున్నారు. వస్తాన్ని కనుక పెడుతున్నారు కానీ మీరు ఎవరిని ఉద్ధరించడానికి కాదు. మీరు రేట్లు పెంచడం దౌర్భాగ్యం మా రంగాలు మాట్లాడుతూ ఉన్నాం. అయినా వినాలి కదా, ఈ డబ్బులు గవర్నమెంట్ ప్రభుత్వానికి గుర్తుండాలి. ఎందుకంటే ప్రభుత్వానికి గుర్తుండాలి. ప్రభుత్వం ప్రజల విషయం ఆలోచిస్తారు. అది ఆలోచించదు మన ప్రభుత్వాలు. ధనిక స్వాముల దాస్యం కదా ప్రభుత్వాలంటే, ధనిక స్వాముల దాస్యం కదా, కానీ వినవాలి. దిల్ రాజు గారి ద్వారా అదే చెప్తున్నారు. అవన్నీ తప్పంటావా మనం? సినిమా నిర్మాతలు వెళ్ళి ముఖ్యమంత్రులను కలిసి థియేటర్లన్నీ మూతపడిపోతున్నాయండి, వారం రోజుల కంటే ఎక్కువ ఆడలేకపోతున్నాయి, అందువల్లే టికెట్ల రేట్లు హైక్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేయడం తప్పని అంటే మీరు అక్కడే చెప్పండి. అది చెప్తున్నామండి, చెప్పండి. మేము అక్కడే చెప్తున్నాం. ప్రభుత్వాలకు బుద్ధి లేదు. ప్రభుత్వాలకి ధనిక స్వాముల దాస్యం, పెద్ద ప్రభుత్వాలకు బుద్ధి లేదు. డబ్బున్నాడు వచ్చి అడిగితేనే అదే పేదవాడు వెళ్ళి నాకు ఇది కావాలని ప్రభుత్వం స్పందించదు. డబ్బున్నాడు నలుగురు తీసుకోవాలి. రేట్లు ఎవరి కోసం ఖర్చు పెట్టారు? ఉదయం ఖర్చు పెట్టారా? మీరు సినిమా కోసం, బిజినెస్ కోసం ఖర్చు పెట్టారు. దాన్ని నాకు రేట్లు పెట్టడం అడగటం ఏంటి? దాంట్లో బుద్ధి జ్ఞానం ఉందా? దాన్ని ప్రభుత్వం అంగీకరించడం ఏంటి? అది దౌర్భాగ్య బుద్ధి. అది ఎన్నిసార్లు చెప్పినా అడుక్కునేవాళ్ళు అడుక్కుంటారు. ఈ ప్రభుత్వాలు ఎందుకంటే వీళ్ళకి కావాలి. వీళ్ళకి ఎలక్షన్ అప్పుడు డొనేషన్లు ఇచ్చే పెద్దవాళ్ళు కావాలి. వాళ్ళ కోసం ఏం కావాలో చేస్తారు ఈ ప్రభుత్వాలు. దౌర్భాగ్య ప్రభుత్వాలు, ధనిక స్వాముల దాస్యం చేసే ప్రభుత్వాలు కనుక ఇవి చేస్తాయి. మా లండన్లో అడుగుతానే అన్నాం. తప్పు ఇది. బాలయ్య ఎప్పటి నుంచో అంటున్నాడు. బాలయ్య అసలు రేట్లు పెంచడం అనేది దుర్మార్గం. అది మనం ఫ్యాన్సీ కోసం జల్సాలు చేసి ఫారెన్కి వెళ్ళి అలా ఖర్చు పెట్టి ఇలా ఖర్చు పెట్టి దేవుడిని తీర్చిదిద్దమే అని ఎప్పుడు అంటానే ఉంటాడు. అసలు సాధారణంగా అంటారు. దానివల్ల మరి డిప్యూటీ సీఎం కన్నా పవన్ కళ్యాణ్ మరి దానికి అంగీకరించి చేస్తున్నారు. ఏం చేయాలి? బాలయ్య సినిమాకు కూడా టికెట్లు పెంచుకున్నారు వీరసింహారెడ్డికి, మిగతా వాటికి అంటున్నారు. లేదు, ఇప్పుడు అఖండ పెంచొద్దు అన్నాడు. పెంచకుండానే కరోనాలో అఖండ పెంచకుండా రిలీజ్ అయ్యి హిట్ అయింది. ఇప్పుడు ఆ రోజు వాళ్ళు వెళ్ళింది 4 సినిమాల కోసం, ఇండస్ట్రీ కోసం వెళ్ళలేదు. వాళ్ళ 4 సినిమాల కోసం రేట్లు పెంచుకోవడానికి వెళ్ళారు. అది వాస్తవం. అందుకని ఆ రోజు చిన్న సినిమాలు మిగతా ఇండస్ట్రీ గురించి వాళ్ళు ఏం మాట్లాడిందల్లా నారాయణమూర్తి చిన్న సినిమాల గురించి మాట్లాడారు. మైకు వీళ్ళు ఎవ్వరు వీళ్ళు వెళ్ళింది కేవలం వాళ్ళ కోసం వెళ్ళారు. వాళ్ళ పర్సనల్ ఎజెండాకి వెళ్ళారు. ఇండస్ట్రీ అని పేరు కలర్ ఊరినే. ఇండస్ట్రీ తరపున ఒక్క మాట మాట్లాడాల ఆ రోజు. ఇండస్ట్రీ కోసం ఇది అని ఒకటి మాట్లాడాల. మా సినిమా 5 సినిమాల కోసం వెళ్ళారు అంతే. ఇది ఊరినే దానికి ఆ రోజు మసిపూసి దానికి ఏదో కలర్ ఇచ్చి ఎలక్షన్ టైము మీడియా చేతిలో ఉంది. ఆ కూటమి ప్రభుత్వం వాడేసుకుంది దాన్ని బేబస్తంగా. అంతే తప్పితే కూటమి ప్రభుత్వం మీడియాని వాడుకుంటూ మేనేజ్ చేయటం మీద ఇవాళ కూటమి ప్రభుత్వ అధికారంలో రావడానికి కారణం కూడా అది చేసి తప్పితే వాస్తవాలన్నీ ఇప్పుడు ఒకటి బయటకు వస్తున్నాయి. ఇవాళ అసలు విషయం ఇది కూడా డైవర్ట్ చేసే విషయం బాలకృష్ణ ఎండగట్టారు ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని. నా పేరు 9వ నెంబర్గా పేరుగా వేశారు. ఎవడాడేసింది? నేను దుర్గేష్ కూడా అడిగాను మినిస్టర్ని, ఏంటంటే నా పేరు ఎన్ఎఫ్టీసీ లిస్ట్ లో నా పేరు 9వ పేరుగా వేస్తారు. ఎంత ధైర్యం ఉంటే వేస్తారు వాళ్ళు? బాలయ్య 9వ వాడు ఇండస్ట్రీలో నెంబర్ 1, నెంబర్ 2లో ఉన్న బాలయ్య 9వ నెంబర్గా వేస్తారా? అంత అవమానిస్తారు అతన్ని. అది నిలదీశాడు ఇవాళ అసెంబ్లీ 2 సభలో అడిగాడు. దానికి సమాధానం చెప్పాలి. చెప్పలేక దీన్ని ఇట్లా డైవర్ట్ చేస్తారు. చిరంజీవి బాలకృష్ణ చెప్పాడు. చిరంజీవి అది వాస్తవాన్ని చెప్పేసాడు. అయిపోయింది. ఇవాళ ఈ ఇష్యూ బయటకు రావాలి. ఇది బాలయ్య పేరు 9వ పేరుగా ఎలా వేశారు కూటమిలో? ఎవడు ఆ వేసింది? ఎవడు దానికి బాధ్యుడు? బాలయ్య 9వ హీరోనా ఇండస్ట్రీలో? అది ఓపెన్ చేశారు. సమాధానం చెప్పాలి. అది డైవర్ట్ చేసిన డైరెక్టర్లు, నిర్మాతలు చాలా మంది ఉంటారు కదా, ఓన్లీ హీరోలే ఉంటారు కదా. హీరోస్ లిస్ట్ వేసినప్పుడు 9వ పేరు ఎఫ్డీసీలో 9వ పేరు అన్నారు. ఎఫ్టీసీలో హీరో ఇన్విటేషన్ 9వ పేరు వేశారు బాలయ్య. అంటే అవమానం కాదు బాలయ్య. బాలయ్య 9వ హీరో ఇండస్ట్రీలో నెంబర్ 1, నెంబర్ 2 హీరో. దాని గురించి మీరు మాట్లాడండి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని బాలకృష్ణ గారు సైకో గాడు అని వ్యాఖ్యానించారు. దాని గురించి ఏంటి మరి మీరు బాలయ్య గారిని అడుగుతారా? అదే అందరూ అంటారు కూటమి యొక్క ఊతపదం కదా అది. కూటమి ముఖ్యమంత్రికి గౌరవం లేదు, ఏం లేదు. కూటమి ప్రభుత్వం కదా అది. కూటమి ప్రభుత్వం మాట్లాడుతుంది. అదే మాట తను కూడా వాడేశాడు అంతే. అది కూటమి ప్రభుత్వం అలవోకగా అది ఆనవాయితీగా పెట్టేసుకున్నారు. సీఎం అని అనకుండా అతని పులివెందుల ఎమ్మెల్యే
లేకపోతే సైకో, ఇది వాళ్ళ కూటమికి ఒక పదజాలం అయిపోయింది. అది తెరగ ఆ పదజాలం వాటిలన్నిటి హైలైట్ చేయటం కాదు. ఇవాళ కూటమిని తన పార్టీ మనుషుల్ని తన పార్టీని నిలదీశాడు నిండు అసెంబ్లీలో. ఎవరాడు నా పేరు తొమ్మిదిగా పేరు ఇచ్చినాడు అన్నాడు. థ్యాంక్ యూ చిట్టిబాబు గారు, బాలా గారు, మస్తాన్ గారు. సో మొత్తానికి ఇవాళ బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు డెఫినెట్ గా సినిమా ఇండస్ట్రీలో మరొకసారి ఫ్యాక్షన్ వార్ రేజ్ చేసే అవకాశాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి. చిరంజీవి మీద చేసిన కామెంట్స్ మీద కూటమిలో కూడా ఇంతకాలం ఎవ్రీథింగ్ సెట్ రైట్, బాలకృష్ణ పవన్ కళ్యాణ్ మధ్య బాగానే ఉంది, వాళ్ళు రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర పొత్తనం చేశారు అని అనుకున్నారు. బట్ చిరంజీవి మీద చేసిన కామెంట్స్ తోటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా బహుశా రెస్పాండ్ కావాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ప్లస్ సినిమా ఇండస్ట్రీ వైజ్ 90వ దశకం చివరిలో, ఆ తర్వాత 2005 వరకు కూడా బాలకృష్ణ ఫ్యాన్స్ వర్సెస్ చిరంజీవి ఫ్యాన్స్. ఎందుకంటే ఐ హేట్ చిరంజీవి, ఐ హేట్ బాలయ్య అని సెపరేట్గా వెబ్సైట్లు కూడా పెట్టుకున్న పరిస్థితి. అటువంటి పరిస్థితి మరొకసారి వస్తుందా అన్న విధంగా, ఎందుకంటే దానికి వెంటనే చిరంజీవి రెస్పాండ్ కావడం ఇవన్నీ చూస్తుంటే అటువంటి పరిస్థితి మరొకసారి వస్తుందా అన్నట్టు కనబడుతుంది. చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది. ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.